This conference will now read, be recorded. update, and delete. Okay, so create, read, update, and delete. So crude operations, కొంతమంది కర్డ్ ఆపరేషన్స్ అని కూడా అంటారు యాక్చువల్గా, బట్ we call it as create, read, update, and delete operations. ఇప్పుడు మనం ఒక బుక్ ఎంటిటీ మీద వర్క్ చేస్తున్నాం. బుక్ ఇప్పటివరకు స్టూడెంట్ ఎంటిటీ, ఎంప్లాయీ ఎంటిటీ చూసాం కదా. సో నౌ వీ విల్ వర్క్ ఆన్ ఏ బుక్ ఎంటిటీ. సో వీ విల్ గో వన్ బై వన్. ఇక్కడ కొంచెం మళ్ళీ చిన్న చిన్న చేంజెస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ విల్ బి ట్రైంగ్ టు మేక్ చేంజెస్. ఇప్పుడు వీలైతే అప్పుడు చేంజెస్ చేస్తూ వెళ్దాం. సో మ్యావెన్ ప్రాజెక్ట్, సో యాజ్ యూజువల్ మ్యావెన్ ప్రాజెక్ట్ ఎట్లా తెలుసు కదా ఎట్లా చేయాలో. స్టార్ట్ చేయండి. సో ఎక్లిప్స్, క్రియేట్ ఏ మ్యావెన్ ప్రాజెక్ట్. ఎట్లా తయారు చేయాలి చెప్పండి మ్యావెన్ ప్రాజెక్ట్. తొందరగా. How you can create a Maven project? File new Maven project, very good. తర్వాత గ్రూప్ ఐడి ఆర్టిఫాక్ట్. ఓకే, ఈసారి నేమ్ నేను ఇస్తాను, ఒక్క నిమిషం. సో మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుందాం. com.example డాట్, ఇక్కడ చూడండి ముందు రావట్లేదు. com dot com.example dot hibernate crude, HIBER group ID. com.example.hibernate crude. com.example.hibernate.crude. com.example.hibernate.crude, HIBERNATECRUD. com.example.hibernate.crude dot లేదు. ఇది ఏమైంది? ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి. సో ఐ విల్ క్లోజ్ ఆల్ ది అదర్ థింగ్స్. సో ఫైల్, న్యూ, Maven project. సో Maven project లో సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏమందాం, com.example.hibernate crude, అన్ని స్మాల్, hibernate crude. ఓకే, సో ఇక్కడ crud operations. ఓకే, సో crud underscore operation, crud underscore operation. సో అదే crud underscore operation నేమ్లో కూడా ఇచ్చేది సేమ్, crud underscore operation, crud underscore operation, crud underscore operation. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అక్కడ చేంజ్ చేద్దాం. సేవ్, ఫినిష్. సో మనకి ఏ ప్రాజెక్ట్ తయారైంది? వాట్ ప్రాజెక్ట్ ఈస్ క్రియేటెడ్? ఏ ప్రాజెక్ట్ తయారైందమ్మా? వాట్ ప్రాజెక్ట్ ఈస్ క్రియేటెడ్? Crude operation project is created, right?
ఓకే. సో ఇంతకుముందు ఎంటిటీ అనేవాళ్ళం కదా, ఈసారి మోడల్ అందాం. ఇంతకుముందు ఎంటిటీ అనేవాళ్ళం కదా, ఇప్పుడు మోడల్ అందాం. అంతే, చిన్న తేడా. తప్పులేదు, ఎంటిటీ అన్నా తప్పులేదు. సో యూ క్యాన్ సే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ pom.xml లో డిపెండెన్సీస్ ఉన్నాయి కదా, డిపెండెన్సీస్ ఇచ్చేసుకోవచ్చు. సో మనకి మెయిన్గా ఏ డిపెండెన్సీస్ కావాలి? సో మీరు ఇంతకుముందు ఉన్న ఫైల్నే కాపీ చేసి పెట్టేసేయండి. సో ఇంతకుముందు ఉన్న ఫైల్ ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది మనకి, ఇవి గుర్తుపెట్టుకోవాలంతే మనం. సో com.xml.hibernate crude ఒకటి, ఈ రెండు పక్కన పెట్టుకొని మిగతా అన్ని డిలీట్ చేసేయండి. సో అవి కొంచెం గుర్తుండవు అనుకుంటే కింద ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి. కింద ఇక్కడ పేస్ట్ చేసుకొని ఇది డిలీట్ చేసేసి ఇంతకుముందు ఉన్న ప్రాజెక్ట్ XML pom.xml, ఇంతకుముందు ప్రాజెక్ట్ pom.xml కాపీ చేసుకొని అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేజెస్ మార్చాలి మీరు, గ్రూప్ ఐడి అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి ఈ రెండు పక్కన పక్కనే ఉంటాయి కాబట్టి ఇక్కడ కట్ చేసేసి ఈ రెండింటి దగ్గర పేస్ట్ చేసేసాయి. 6-7 లైన్ పేస్ట్ చేసేసాయి, ఇక్కడ అయిపోయింది. ఓకే, సేమ్. అర్థమైందా? గుర్తుపెట్టుకుంటా అంటే పర్లేదు, లేదు అంటే కాపీ పేస్ట్. ఓకే, సో pom.xml is ready. Right, what is ready? pom.xml is ready. Okay, so after that what you have to do? So after that, so entity important మనకి. సో ఎంటిటీ కన్నా ముందు ఇక్కడ చూడండి, హైబర్నేట్ సిఎఫ్జి ఎక్స్ఎంఎల్ బదులు వీఆర్ గోయింగ్ ఫర్ పర్సిస్టెంట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. వీఆర్ గోయింగ్ ఫర్ వాట్? పర్సిస్టెంట్ ఎక్స్ఎంఎల్ ఫైల్. ఆ పర్సిస్టెంట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎక్కడ ఉండాలి సార్? ఎస్ఆర్సిలో మెయిన్లో రిసోర్సెస్లో మెటా ఇన్ఫ్ అనే డైరెక్టరీ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎస్ఆర్సిలో మెయిన్లో రిసోర్సెస్లో మెటా ఇన్ఫ్ అనే డైరెక్టరీ. ఓకే, సో ఎస్ఆర్సి, సో జనరల్గా ఎస్ఆర్సి మెయిన్, ఎస్ఆర్సిలో మెయిన్లో రిసోర్సెస్. ఓకే, సో ఓకే, సో అది చూడండి ఎక్కడ ఉంటుందో. wherever resource is there, just click. Okay, now లేకపోతే కనుక క్రియేట్ చేద్దాం, పర్లేదు. సో if it is not there we can create. So under resources what you should have? Main resources, you should have a meta inf directory. So ఇక్కడ ఎస్ఆర్సిలో మెయిన్లో రిసోర్సెస్ లోపల న్యూ ఫోల్డర్. సో వాట్ ఇస్ ద ఫోల్డర్ నేమ్? ద ఫోల్డర్ నేమ్ meta hyphen inf. Say finish. సో meta hyphen inf, ఎస్ఆర్సిలో మెయిన్లో రిసోర్సెస్లో meta inf. సో అందులో we should have a XML file. సో ఆ XML ఫైల్ పేరు ఏముండాలి? CFG కాదు. సో you should have persistent.xml, persistence, persistent.xml. Say next, save, finish. ఇక్కడ చూడండి, ఎస్ఆర్సిలో మెయిన్లో రిసోర్సెస్లో మెటా ఐఎన్ఎఫ్ అనే డైరెక్టరీ ఉంటే ఓకే, లేకపోతే క్రియేట్ చేయండి. ఇక్కడ పర్సిస్టెంట్స్ ఏపీఐ అనమాట. ఇంతకుముందు మనము ఇవన్నీ సిఎఫ్జిలో కానీ యూటిల్లో కానీ ఇచ్చాం, కానీ ఇక్కడ ఒక కొత్త ఫైల్లో ఇస్తున్నాం. ఏ ఫైల్ పేరు ఏంటి? పర్సిస్టెంట్ ఫైల్, పర్సిస్టెంట్ XML ఫైల్.
persistent persistence dot xml file. ఓకే, చూడండి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ప్రాపర్టీ ఈజ్ URL. Second property is username. Third property is password. Fourth property is the driver. Fifth property is the dialect. So dialect అనేది మనం పని చేయకపోతే తర్వాత తీసేద్దాం, పర్లేదు. సో ప్రస్తుతానికి కూడా ఓకే. సో వీ హ్యావ్ టు చేంజ్ ద యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి మాత్రం చేంజ్ చేయాలి. సో నేను మీకు ఇస్తాను ఇది కాపీ. ఈ ఫైల్ ఇస్తాను, ఒక్క నిమిషం. జస్ట్ డ్రైవ్లో పెట్టాను చూడండి ఫైల్. డ్రైవ్లో ఫైల్ పెట్టాను చూడండి. సో ఎంబెడ్ ఆబ్జెక్ట్ అనే ఫైల్ పెట్టాను, ఎంబెడ్ కాదు సార్, హైబర్నెట్ క్రూడ్ అనే ఫైల్ పెట్టాను. అది ఓపెన్ చేయండి. ఓకే, ఆ ఫైల్ ఓపెన్ చేయడమ్మా. ఆ ఫైల్లో ఇది మొత్తం కాపీ చేసి పెట్టేయండి. సో దీంట్లో డేటాబేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట. సో persistent.xml లో ఇక్కడ యూజర్ ఏంటి, మీ డేటాబేస్ పేరు ఏంటమ్మా? మీ డేటాబేస్ పేరు HibDB కదా, HibDB. ఓకే, సో యూజర్ నేమ్ వచ్చేసి యూ విల్ హ్యావ్ రూట్. ఓకే, సో పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 6. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం. అయిపోయిందా?
అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఓకే. సో పర్సిస్టెంట్ సేఫ్. ఇక్కడ మీరు పర్సిస్టెంట్లో గమనించినట్టయితే కామ్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ హైబర్నేట్ క్రూడ్ డాట్ మోడల్ డాట్ బుక్ అన్నాం. ఓకే, సో మోడల్ సరే చూసేయండి మొత్తం. చూసిన తర్వాత మీరు ట్రై చేయండి. సో హైబర్నేట్ క్రూడ్ డాట్ మోడల్ డాట్ బుక్ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, బుక్ అనే ఎంటిటీని తయారు చేయాలి. కానీ అది ఎందులో ఉండాలి, నార్మల్ నిన్నటి వరకు ఎంటిటీలో చేసాం, కానీ అది డేటా ఇచ్చేది కాబట్టి దాన్ని మనం మోడల్ కూడా అనొచ్చు. ఓకే, so now what you have to create, you have to create a package called com dot example dot hibernate crude dot model dot book. Okay, so what you have to create now, you have to create a package. So a package పేరు ఏముంటుంది, new package. So the package name is going to be com dot example dot మేము అక్కడ క్రియేట్ చేసిందే కానీ జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తాం అంతే. సో hibernate crude dot model సే ఫినిష్. సో hibernate crude dot model అన్నప్పుడు సో మీకు వచ్చేసింది మోడల్ వచ్చేసి. సో ఈ మోడల్ ఏముండాలంటున్నాను నేను, యూ నీడ్ టు హ్యావ్ ఎ న్యూ జావా ఫైల్ which what name, with the name as book, సో బుక్ ఎంటిటీకి సంబంధించిన డేటా మనకి ఇక్కడ రెడీగా ఉంటుంది అనమాట. ఓకే, సో బుక్ ఏంటి అది, బుక్లో మన వేరియబుల్స్ ఐడి వేరియబుల్, టైటిల్ వేరియబుల్, ఆథర్ వేరియబుల్ అండ్ ద ప్రైస్ వేరియబుల్. సో దానికి ఏముండాలి, మనకి గెటర్స్ అండ్ సెటర్స్ ఉండాలి. తర్వాత యూ షుడ్ హ్యావ్ కన్స్ట్రక్టర్ ఇఫ్ యూ వాంట్. ఓకే, సో కన్స్ట్రక్టర్ పెట్టుకోవచ్చు, ఇది మన ఇష్టం. సో కన్స్ట్రక్టర్, ఒక ఎంటీ కన్స్ట్రక్టర్ అండ్ ఆల్ those are common things. Okay, so as I told you, those are common things. You can just copy this and put it over in the book file. Okay, so put it over in the book file. So who is ready now, బుక్ ఎంటిటీ ఈజ్ రెడీ. సో నువ్వు మోడల్లో ఉన్నా సరే దాన్ని మనం ఎంటిటీ అనే అంటాం. ఓకే, సో ఎంటిటీ. సో ఈ టేబుల్ నేమ్ కూడా బుక్ అనే వెళ్ళాలి. టేబుల్ నేమ్ ఆల్సో షుడ్ గో యాజ్ ఏ బుక్. ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఇది వేరే ఉండాలని ఏం అనట్లేదు. ఎస్, సో టేబుల్ నేమ్ షుడ్ గో యాజ్ బుక్ ఓన్లీ. సో ఐడి అనే కాలం ఏంటి, ఇట్స్ ఏ ప్రైమరీ కీ. సో దట్ ఈస్ వాట్ ఇస్ ద కేస్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏ డిఏఓ ఫైల్. డిఏఓ ఫైల్ ఎందుకు చెప్పాను కదా నిన్న, డిఏఓ ఫైల్ ఈజ్ ఫర్ data access object. DOA file is for what, data access object. So first copy చేసేస్తాను, ఆ తర్వాత we will go for the explanation of this code. Okay, so first let me create the package, the new package. So we will name this package as DAO package. Say finish. Okay, so DAO package. So DAO package lo manamu, so you have to create a class called, so what is the class name, book DAO. Okay, so you have to create a class called book DAO. Okay, so data access object. So book DAO we have created, and then I can write this
ఓకే, ఇందులో ఏమున్నాయో మనం ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. రైట్, సో ఇప్పుడు ఒక్కొక్క దానికి వద్దాం. సో నౌ హియర్ ఐ హ్యావ్ ఎంటిటీ మేనేజర్ ఫ్యాక్టరీ. సో ఇంతకు ముందు వరకు మనం అన్ని కూడా ఇంకా తయారు చేసాము. వి క్రియేటెడ్ సంథింగ్ లైక్, సో ఇది ఒక టైప్ ఆఫ్ థింగ్ అనమాట. ఎంటిటీ మేనేజర్, ఎంటిటీ ఎవరు ఇక్కడ మనకి, హూ ఇస్ ద ఎంటిటీ ఫర్ అస్ నౌ? సో హూ ఇస్ ద ఎంటిటీ? ఎంటిటీ ఇస్, ఓకే ఒక్క నిమిషం, javax.persistence. ఓకే, సో దీనికి ఒక డిపెండెన్సీ యాడ్ చేయాలి. ఓకే, సో లెట్ మీ యాడ్ దట్ డిపెండెన్సీ ఆల్సో. యూ కెన్ గో టు దిస్ ఫైల్. సో దీనికి సంబంధించిన డిపెండెన్సీ పర్సిస్టెన్స్ జేపీఏ ఉంటుంది. సో ఆ డిపెండెన్సీ మీకు ఇక్కడ, యా, సో డిపెండెన్సీ జకార్తా పర్సిస్టెన్స్ అని కనిపిస్తుందిగా, ఆ డిపెండెన్సీని కూడా యాడ్ చేయాలి. సో యూ యాడ్ దట్ డిపెండెన్సీ ఆల్సో ఇన్ pom.xml. pom.xml లో డిపెండెన్సీ ఇంకోటి యాడ్ చేయాలి. ఏంటా డిపెండెన్సీ? పర్సిస్టెన్స్ ఏపీఐ డిపెండెన్సీ. సో పర్సిస్టెన్స్ ఏపీఐ డిపెండెన్సీ యాడ్ చేసి, సో యూ సేవ్ దిస్. నౌ యూ సేవ్ దిస్. ఓకే, ఇంకేముంది? పర్సిస్టెన్స్ ఏపీఐ యాడ్ చేసాం కదా. సో డిపెండెన్సీ యాడెడ్. MySQL added, Hibernate added. Mm, ఇంకేం కావాలి దీనికి? పర్సిస్టెన్స్. సో not really Java. Okay, sorry. So it is not Java X, it is Jakarta. So Jakarta.persistence. Okay, so it is Jakarta.persistence, not Java X. Okay. So Jakarta అనగానే వచ్చేస్తుంది అనమాట. So now Java is not being used much. So you have Jakarta actually. Okay. Right. So అక్కడ జకార్తా అని మార్చుకున్నాం ఫైల్లో. సో నాట్ జావా ఎక్స్, ఇట్ ఈస్ జకార్తా. JAKARTA. ఓకే, సో జావా ఎక్స్ అంటే మళ్ళీ వేరే డిపెండెన్సీ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇంతకుముందు సెషన్ ఫ్యాక్టరీ చేసే బదులు ఇప్పుడు ఎంటిటీ మేనేజర్ ఫ్యాక్టరీని మనం తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలి? ఎంటిటీ మేనేజర్ ఫ్యాక్టరీ. సో ఎంటిటీ మేనేజర్ ఫ్యాక్టరీ సంథింగ్ సిమిలర్ టు ద సెషన్ ఫ్యాక్టరీ అనమాట. సో హియర్
it will work with the entities. It will work with the entities. So DOI file ఏమేమి మెథడ్స్ ఉన్నాయి చూడండి. సేవ్ బుక్ మెథడ్, update book method, get book by id method, and get all books method, and delete book methods. So these are all our crude operations. These are all our what? Crude operations. So what we are doing here, we are going for saving the book, we are going for updating the book, we are going for get book by id, we are going for get all the books, we are going for delete the book. Okay, so these are all things we are doing. Okay, సో ఇవన్నీ ఎక్కడి నుంచి కాల్ అవుతాయి సార్? మరి ఇవన్నీ కూడా యూ విల్ రన్ ఇట్ ఫ్రమ్ ది యాప్ అనమాట, రన్ ఫ్రమ్ ది యాప్. సో ఇక్కడ యాప్ బదులు మనం మెయిన్ అని పెట్టుకున్నాం. సి నేమ్ క్యాన్ బి ఎనీథింగ్, నేమ్ క్యాన్ బి ఎనీథింగ్, నో మ్యాటర్ వాట్. సో ఇట్ ఈస్ అవైలబుల్ వేర్? ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ డైరెక్ట్ క్రూడ్ అనమాట. సో డైరెక్ట్ మన క్రూడ్లోనే ఉంది. సో యాప్ అన్నా మెయిన్ అన్నా ఏం పర్లేదు, ఏదన్నా అనొచ్చు. సో లెట్ మీ గో విత్ ద ఫ్లో. ఓకే, సో హియర్ let me create a class in directly. So right click here, say new package. Package parents and com dot example dot hibernate crude operation. So hibernate crude. Okay, so hibernate crude. Okay, already on the. Okay, so okay, so directly I can create it over here. Say new class. So I can create it in com dot example dot hibernate crude. Okay, so com dot example dot hibernate crude. So what is that name? App. So మనకి యాప్ అలవాటు అయింది కాబట్టి మనం యాప్ తీసుకున్నాం. So app dot java. Okay, so where it is available? It is available in app dot java. Okay, so it is available in app dot java. So ఈ app dot java లో ఏముంటాయి సార్ మనకి యాక్చువల్గా? We are calling the methods. Okay, so we are calling the methods. ఏ methods ని ఎట్లా కాల్ చేస్తాం చూడండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ చూడండి అమ్మా, చూసి తర్వాత చేసుకోండి, మీరు తీరిగ్గా చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, బుక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బుక్. ఇది ఎక్కడికి వెళ్తుంది కాల్? ఇది ఎక్కడికి వెళ్తుంది కాల్? It will go to the book.java. It will go to where? book.java. book.java లో ఏముంది మనకి? book.java లో ఐడి, టైటిల్, ఆథర్, ప్రైస్ ఉంది. సో ఈ బుక్ డిఏఓ ఏం చేస్తుంది? ఫస్ట్ మెథడ్. ఓకే సార్, app.java ఏం చేస్తుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ ద టైటిల్, ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ ద ఆథర్, ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ ద ప్రైస్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సే సేవ్ బుక్. సేవ్ బుక్. సో సేవ్ బుక్ అనగానే కాల్ ఎక్కడికి వెళ్తుంది? సేవ్ బుక్ అనగానే ద కాల్ విల్ గో టు బుక్ డిఏఓ. దిస్ ఇస్ సింపుల్ జాబ్. సో బుక్ డిఏఓలోని సేవ్ బుక్కి వెళ్ళిపోయిందా? సేవ్ బుక్కి వెళ్ళిపోయి ఏం తీసుకొచ్చింది? బుక్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చింది. ఏం ఆబ్జెక్ట్ తీసుకొచ్చింది? బుక్ ఆబ్జెక్ట్. సో ఎంటిటీ మేనేజర్ like session factory, here we have entity manager. So entity manager, create the entity manager, and let's begin the transaction. So transaction ని begin చేయి. కోడ్ తగ్గిపోతుంటుంది, మనం మెల్లమెల్లగా కోడ్ తగ్గిస్తున్నాం అనమాట. ఇక్కడ ఎంటిటీ మేనేజర్ని యూజ్ చేస్తున్నాం, ఇంతకుముందు సెషన్ ఫ్యాక్టరీని యూజ్ చేసాం. ఎస్, సో నౌ గెట్ ట్రాన్సాక్షన్ డాట్ బిగిన్, పర్సిస్ట్ ద బుక్. పర్సిస్ట్ బుక్ అంటే ఏంటి? సేవ్ ఇట్ పర్మనెంట్లీ. సో సేవ్ బుక్ అనగానే ఏమవుతుంది మీకు? సేవ్ బుక్ అనగానే అన్ని బుక్స్ సేవ్ అయిపోతాయి అనమాట. సో మీరు ఏమేమి బుక్స్ ఇస్తున్నారో అన్ని బుక్స్ సేవ్ అయిపోతాయి. ఎస్, ఈజ్ అ క్లియర్? సరే, ఒక ఫస్ట్ ఆపరేషన్ అవుతుందో లేదో చూద్దాం, అన్ని ఒకేసారి కాకుండా. సో వీ విల్ గో టు యాప్ డాట్ జావా. వాట్ విల్ డూ ఇస్, ఇక్కడ నుంచి మనం కామెంట్ పెట్టేసి, లాస్ట్ దాకా ఓన్లీ ఫస్ట్ సేవ్ చేద్దాం, సో దట్ మనకి కనెక్షన్స్ ఏమన్నా లేకపోయినా మనకి అర్థమవుతాయి కాబట్టి ఓన్లీ సేవ్ చేద్దాం. ఓకే, వీల్ ఓన్లీ సేవ్. సో లెట్ మీ రన్ దిస్.
మనం డేటాబేస్ ఎక్కడ కనెక్ట్ చేసుకున్నామమ్మా? పర్సిస్టెంట్ డాట్ ఎక్స్ఎంఎల్ రూట్ 1 2 3 4 5 6 చేసుకున్నాం కదా మన హిప్ డిబి అండ్ ఆల్. సో లెట్ మీ గో ఫర్ MySQL workbench. Okay, so meanwhile I'll run this app.java. If any mistakes are there, we will get to know. So app.java. So we will run this. Okay, so far so good. MySQL does not need to be, yeah, very good. So create table book. ఏమైంది? Insert into book. వెళ్ళిపోయిన details? Yes or no? చూడండి. Create table book. So what all items went into the book? The names that you have given అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి అన్నమాట. అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఒకసారి దీంట్లో చెక్ చేసుకుందాం. MySQL వర్క్ బెంచ్లో సెలెక్ట్ చేసుకుందాం. సో 1 2 3 4 5 6. సో we will go for ఏ టేబుల్ అమ్మా? ఏ టేబుల్? బుక్ టేబుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ అయిపోయింది. క్వెరీ నేను రాసానా? ఆల్రెడీ అదే క్రియేట్ అయిందా? ఆల్రెడీ అదే క్రియేట్ అయిపోయింది, మనం ఏం రాయాల్సిన అవసరం. సో select star from book. Okay, so select star from book. So here I can simply write వచ్చేసిందమ్మా 1 Gavin King 49.99 hibernate in action వచ్చేసిందా? ఎస్ సార్. ఇంకొక బుక్ పంపించండి సార్. ఓకే, ఇంకొక బుక్ పంపిస్తాం. సో ఈ బుక్ పేరు వచ్చేసి హైబర్నేట్ in reaction. సో hibernate in reaction. సో ఇది రాసింది 3 PM బ్యాచ్ స్టూడెంట్స్. ఓకే, అదర్వైజ్ ఐ రైట్ hibernate overaction. Hibernate overaction 3 PM. Price is right. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక్కడ అప్డేట్ అని ఉంది కదా. సో టేబుల్ ఆల్రెడీ ఉంటే పర్లేదు. సో టేబుల్ లేకపోతే కనుక మనకి క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో లెట్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో యాప్ సేవ్ చేసేయండి. సో మళ్ళీ ఇంకో బుక్ సేవ్ చేస్తున్నాను అంతే. సో వన్స్ అగైన్ ఐ విల్ రన్ దిస్. ఒక్క నిమిషం అమ్మా.
ఓకే, వాళ్ళే చెప్పొచ్చు కదా, నా మైక్ ఆపింది వాళ్ళ దాకా. సరే, సో లిస్ట్ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు బుక్ డిఏఓ డాట్ గెట్ ఆల్ బుక్స్. గెట్ ఆల్ బుక్స్కి వెళ్తుంది అనమాట కాల్. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా ఫస్ట్, తర్వాత చేయండి. ఆల్రెడీ చెప్పినా కదా, చెప్పినా ఇది రాదు అది రాదు, రెండు అయిపోతాయి మీకు. గెట్ ఆల్ బుక్స్ అనగానే ఎక్కడికి వెళ్తుంది కాల్? గెట్ ఆల్ బుక్స్ అనగానే కాల్ ఎక్కడికి వెళ్తుంది? గెట్ ఆల్ బుక్స్. ఓకే, గెట్ ఆల్ బుక్స్ ఇక్కడికి వెళ్ళిపోయాయి. సో గెట్ ఆల్ బుక్స్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇట్ విల్ రిటర్న్ ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్. ఇట్ రిటర్న్ ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్. అయితే ఇక్కడ క్వెరీ రాయడం చూడండి ఎట్లా రాస్తాడు. సో దీన్నే మనము హైబర్నేట్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం. ఏమంటాము? హైబర్నేట్ క్వెరీ లాంగ్వేజ్. సో హైబర్నేట్ క్వెరీ లాంగ్వేజ్ ఏమంటున్నాడు? సెలెక్ట్ బి ఫ్రమ్ బుక్ బి. సో సెలెక్ట్ బి ఫ్రమ్ బుక్ బి అంటే అక్కడ స్టార్ అవన్నీ ఉంటాయి మనకు జనరల్గా. ఇక్కడ సెలెక్ట్ బి ఫ్రమ్ బుక్ బి అన్నప్పుడు ఈ బి అనేది బుక్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ బి అనేది ఏంటి? బుక్ ఆబ్జెక్ట్. సో బుక్ డాట్ క్లాస్, ఎందులో ఉన్నాయి మనకి డేటా అంతా కూడా? బుక్ డాట్ క్లాస్. ఓకే, సో అది తీసుకొని ఇది టైప్డ్ క్వెరీ అంటాం. హెచ్క్యూఎల్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? టైప్డ్ క్వెరీ. సో ఆ క్వెరీ ఇట్లా క్రియేట్ చేయాలన్నమాట. ఆ క్వెరీ అనేది ఇలా క్రియేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? అర్థమైందా? సెలెక్ట్. సో వీఆర్ సెలెక్టింగ్ ద డేటా. వాట్ వీఆర్ డూయింగ్? వీఆర్ సెలెక్టింగ్ ద డేటా. సెలెక్ట్ బి ఫ్రమ్ బుక్ బి, బుక్ డాట్ క్లాస్. ఓకే, ఇక్కడ గెట్ రిజల్ట్ సెట్. మీరు అక్కడ ఏం చేస్తారు? రిజల్ట్ సెట్ అంటారు, గుర్తుందా? జేడీబీసీలో. సో జేడీబీసీలో రిజల్ట్ సెట్ ఎట్లా అంటున్నామో ఇక్కడ రిజల్ట్ లిస్ట్ అనాలి. ఇక్కడ ఏమనాలి? గెట్ రిజల్ట్ లిస్ట్. సో గెట్ రిజల్ట్ లిస్ట్ ఏం చేస్తుంది? క్వెరీ పైనుంచి క్వెరీ నుంచి మనకు ఆ రిజల్ట్ని ఇచ్చేసి ఎక్కడ స్టోర్ చేస్తుంది? బుక్స్లో స్టోర్ చేస్తుంది. బుక్స్ ఎవరు యాక్చువల్గా? లిస్ట్. అండ్ రిటర్న్ ద బుక్స్. రిటర్న్ ద బుక్స్. ఎవరికి రిటర్న్ చేయాలి వీడు మళ్ళీ? he has to return back to this. రిటర్న్ బ్యాక్ టు దిస్. ఎవరికి వచ్చేస్తుంది? అప్పుడు బుక్స్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫర్ ఈచ్ వాడి ఒక్కొక్క బుక్కి టైటిల్, ఒక్కొక్క బుక్ ఆథరు, ఒక్కొక్క బుక్ ప్రైస్ని ప్రింట్ చేసుకుంటున్నాము. ఈజ్ మై పాయింట్ క్లియర్? ఎస్ ఆర్ నో? అర్థమైందమ్మా పాయింట్? ఈజ్ ద క్లియర్ ఆర్ నాట్? ఓకే, నౌ సేవ్ దిస్. కాల్ ఎట్లా వెళ్ళింది అర్థమైంది కదా? కాల్ ఎక్కడికి వెళ్ళింది అర్థమైంది కదా? ఓకే, so you just run this. Now you get the details printed. Hibernate in action, written by Gavin King, 49.99. So Hibernate over action, 3 p.m. batch, 9999.99. ఎక్కడున్నాయి డీటెయిల్స్? ఎక్కడున్నాయి డీటెయిల్స్? డేటాబేస్లో ఉన్నాయి. సో డేటాబేస్లో మనం ఫెచ్ చేసుకున్నామా లేదా ఇప్పుడు? ఆమె క్రిస్టల్ క్లియర్? ఎస్. ఓకే, next we are updating a book. So what we are doing now? We are updating a book. So book ni update చేస్తున్నాము. సో book ని update చేయడం అంటే, so now I will say set the price. ఓకే, సో ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. సో ఒక్కొక్క ఆపరేషన్ చూపిస్తున్నాను మీకు అంతే. సో సెట్ ద ప్రైస్. సో ఇక్కడ బుక్ ఎట్లా వచ్చింది అంటే okay, so book is equal to new book. Book dot set price 39.99. So 39.99. So set price 39.99. ఎవరికి సెట్ చేయాలి ఇది మనము? ఎక్కడికి వెళ్ళాలి ఇది? అప్డేట్ బుక్. ఓకే, సో సెట్ ప్రైస్ 39.99. అప్డేట్ బుక్. సో కాల్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు ఇది? ద కాల్ విల్ గో టు అప్డేట్ బుక్. ఓకే, అప్డేట్ బుక్ ఇక్కడికి వెళ్ళింది. సో తర్వాత మర్జ్ ద బుక్. ఓకే, సో మర్జ్ ద బుక్ అంటే ఏంటి ఇక్కడ? సో మర్జింగ్ అంటే, సో ఇట్ విల్ బి ఓకే, సో ఇట్ విల్ బి యాడెడ్ టు దట్ డీటెయిల్స్ అనమాట. ఇంతకుముందు మన డీటెయిల్స్ ఉండే కదా, సో ఆ డీటెయిల్స్కి యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 39. సో మనకు ఒకటే డీటెయిల్స్ తీసుకున్నాడు. ఇప్పుడు మనకి లేటెస్ట్ డేటా ఏది ఉంది దాంట్లోకి అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో లెట్స్ సీ దట్.
సో book DAO get book by ID book dot get ID. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నావు, book dot set price. ఓకే, book dot set price 39.99 ఒకటే డేటా ఉంటే, రైట్. సో ద బుక్ అప్డేటెడ్, ఆ అప్డేట్ బుక్ డీటెయిల్స్ మనం తీసుకురావాలి. ఇప్పుడు అప్డేట్ బుక్ డీటెయిల్స్ తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తున్నాము, వీఆర్ సేయింగ్ ఓకే book updated book is equal to get book by ID. So get book by ID. So get book by ID. So you are giving the ID and you are using find method. So find method ఏం చేస్తుంది, it will find that particular book. It will find that particular book. ఆ book ఐడిని పట్టుకొని మనకి రిటర్న్ తీసుకొస్తుంది అనమాట. రిటర్న్ తీసుకొచ్చేసి సేమ్. సో యు ఆర్ ప్రింటింగ్ అప్డేటెడ్ గెట్ టైటిల్, అప్డేటెడ్ గెట్ ఆథర్, అప్డేటెడ్ గెట్ ప్రైస్. ఓకే, సో ఎవరికి మనం అప్డేట్ చేసాం కదా, సో వాడికి అనమాట. సో వాడు, సో ఇప్పుడు మన లేటెస్ట్ బుక్ అప్డేట్ అయిపోతుంది. సో ఒక్కసారి రన్ చేద్దాం. మర్జ్ అవ్వలేదు, కొత్తగా వచ్చిందా. ఫెచ్ అండ్ ప్రింట్ ద అప్డేటెడ్ బుక్. కరెక్ట్ కదా, బుక్ డాట్ గెట్ ఐడి. సరే పని చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్. ఓకే, ప్రస్తుతం ఒకటే బుక్ ఉంది. సో లెట్స్ చెక్. book dot set price 39.9 update book. ID to load. Book dot get the ID. ఓకే, సో హైబర్నేట్ ఓవర్ యాక్షన్ 3 PM బుక్ 39.9. మనం యాక్చువల్ ఎంత ఇచ్చాము, సో మనం యాక్చువల్గా 9999.9999 ఇచ్చాం, అవునా. సో ఇక్కడ గెట్ ఐడి అక్కడ నుంచి ఎందుకు అప్డేట్ అవ్వలేదంటే మనకి ఇట్ ఈస్ టేకింగ్ ద బుక్ ఫ్రమ్ హియర్ అనమాట. సో డైరెక్ట్ అప్డేట్ చేసిందే తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ బుక్ డాట్ అన్నాం కదా. సో ఇక్కడ ఏమన్నాము, అప్డేట్ బుక్ డాట్ గెట్ ఐడి అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ.
లేదు అంటే మనం నిన్నట్లాగా యూజ్ చేయాలి. నిన్న ఏం యూజ్ చేసాం, గెట్ అని యూజ్ చేసాం కదా. సో గెట్ అని యూజ్ చేసి స్టూడెంట్ క్లాస్ కామా ఐడి అని ఇచ్చాం కదా, అట్లా ఇవ్వచ్చు. సో ఇదేంటంటే ఈ బుక్ని మనం చేంజ్ చేస్తున్నట్టు అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ క్యాన్ update. Okay, and finally I want to delete. So star slash, so ikkada I want to say star slash. Okay, right. So now I want to what, I want to delete the book. So updated book kavala dinki. Okay, okay, I think everything is needed up for this also. Sorry, what we will do is, so we'll run everything once. Okay, so కొంచెం name change. Okay, otherwise let it be there. Okay, so we will say updated book dot get id. Updated book అంటే ఎవరమ్మా, ఎవరైతే ప్రస్తుతం అప్డేట్ అయ్యారో, సో ఎవరైతే ప్రస్తుతం అప్డేట్ అయ్యారో ఆ బుక్ ఐడినే ఇక్కడ కూడా తీసుకుంటుంది అనమాట. సో అదే డేటాని మనము డిలీట్ చేయాలి. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ దిస్, సో మనకి యాక్చువల్లీ ఎన్ని బుక్స్ ఉన్నాయి, 1, సో 39.99 ఇది డిలీట్ చేయొచ్చు, తర్వాత చూద్దాం. సో 3 PM బ్యాచ్ 39.99 ఉందా. సో ఇప్పుడు ఏమేమి డిలీట్ అవుతుంది మనకి, ఈ లేటెస్ట్ బుక్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో లెట్ మీ రన్ దిస్. మనం ఒక్కొక్కటి తీసుకోవాలంటే అన్నిటికీ గెట్ రాసి రాయాలి. సో నో ప్రాబ్లం, ఎనీహౌ మనకు ఆపరేషన్స్ ఇంపార్టెంట్. సో నౌ విచ్ బుక్ గెట్స్ డిలీటెడ్ వి విల్ చెక్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్, డిలీట్ అవ్వలేదండి. 3 PM బ్యాచ్ డిలీట్ అని ఒక్క నిమిషం. సో డిలీట్ బుక్ అప్డేటెడ్ బుక్ డాట్ గెట్ ఐడి. సో డిలీట్ బుక్ కోడ్లో ఏముంది, డిలీట్ బుక్ ట్రాన్సాక్షన్ ఫైండ్ బుక్ ఐడి. సో em డాట్ రిమూవ్, కరెక్ట్ ఓన్లీనా. delete book get transaction getting. book dot class comma. సో నిన్నది ఏముండేమో ఇక్కడ ఏమి ఇస్తాం మనం, will give something like id, no. So id something like will give 5. Okay, so get కరెక్టే కదా, గెట్ సెషన్ కదా. ఈ సెషన్ క్రియేట్ చేయాలా. book b1 is equal to మళ్ళీ పెద్దగా అయిపోతుంది సెషన్ క్రియేట్ చేసి. ఓకే, నో ప్రాబ్లం. సో వాట్ విల్ డూ ఇస్, సో విల్ జస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్ ద థింగ్స్. కోడ్ పెద్దగా అయిపోతుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ ఎక్కువ అయిపోతుంది.
So get book dot uh, delete అని చూపిస్తుంది కానీ ఇక్కడ డిలీట్ అవ్వట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో మీకు ఆపరేషన్స్ అయితే అర్థమైంది కదా. సో ఏమేమి ఆపరేషన్ చేస్తున్నాం ఇక్కడ? వీఆర్ సేవింగ్ ద బుక్, వీఆర్ లిస్టింగ్ అవుట్ ద బుక్స్, వీఆర్ అప్డేటింగ్ ద బుక్, అండ్ వీఆర్ ఈవెన్ డిలీటింగ్ ద బుక్. సో ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అనమాట. సో నేను కొంచెం ఆ చేంజెస్ చేస్తాను, ప్రస్తుతానికైతే మీరు చేసేయండి. ఓకే, సో ద చేంజెస్ ఐ విల్ సెండ్ ఇట్, నో ప్రాబ్లం. సో మళ్ళీ సెషన్ని క్రియేట్ చేసి అదంతా చేయకుండా చేయాలి. ఓకే, సో దట్స్ ఇట్. సో వీ విల్ స్టార్ట్